అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ మాట చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుషుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశము ఏమిటనంటే తల్లిదండ్రుల్ని సన్మానించడము గురించి. సన్మానించడము అంటే గౌరవించడము అనే అర్థానికి తీసుకుని వస్తుంది. ఈ యొక్క మాట ఏ సందర్భంలో రాయబడ్డదనంటే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్తున్నప్పుడు దేవుడు అనేకమైన ఆజ్ఞలు వారికి ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఆజ్ఞ ఏంటంటే తల్లిదండ్రులని సన్మానించడము అనే ఆజ్ఞ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మాట మనము ఒకప్పుడు క్రీస్తును అంగీకరించలేని వాళ్ళమే ఇప్పుడు మనము అంగీకరించాము. కాబట్టి ఏ విధంగా అయితే ఐగుప్తు ప్రజలు శాపకరమైన ప్రదేశం నుంచి ఆశీర్వకరమైన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు దేవుడు వారికి ఏ విధంగా అయితే ఆజ్ఞ ఇచ్చాడో ఈరోజు అన్య జనాంగముల నుంచి మనము ఆశీర్వకరమైన దేవుణ్ణి మనం అంగీకరించాము. కాబట్టి మన జీవితంలో కూడా మనము కూడా ఈ యొక్క ఆజ్ఞ మనకి కూడా వర్తిస్తుంది. ఏమని దేవుడు చెప్తున్నాడంటే మన తల్లిదండ్రుల్ని మనము సన్మానించే వారిగా ఉండాలట. ఏ వ్యక్తి అయితే తల్లిదండ్రుల్ని సన్మానిస్తాడో ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఏంటంటే దీర్ఘాయువు అవుతుందని లేఖనాలు సెలవిస్తుంది. మనము ఒకప్పుడు ఉన్న తల్లిదండ్రులు కుమారులు ఉన్న రిలేషను ఒకప్పుడు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు చాలా వేరుగా ఉంది. మనము చూసినట్లయితే మనమే చిన్నప్పుడు ఏంటంటే మన తల్లిదండ్రులు ఉండేటప్పుడు చిన్నప్పుడు ఈ ప్రతి ఒక్కరు కూడా తల్లి దగ్గరే పడుకుంటారు. తల్లి దగ్గర కాకుండా ఇంకెవరు చుట్టాలు బంధువులు కానీ ఎవరి దగ్గరికి రారు. ఆ యొక్క ప్రేమ స్టార్టింగ్లో ఆ విధంగా ఉండి క్రమేపీ ఏంటంటే దూరం అవుతుంది. ఒకప్పుడు ఏ విధంగా ఉండేదంటే చిన్నప్పుడు నాన్న ఎప్పుడు వస్తాడా అని నాన్న గురించి ఆలోచించే రోజులు, నాన్న ఎప్పుడు వస్తాడు, నాన్న ఎక్కడున్నాడమ్మా అనే రోజుల నుంచి ఇప్పుడు నాన్నని పట్టించుకోలేని రోజులకి కూడా వెళ్ళిపోతున్నాయి. సన్మానించడం అని అంటే వారికి ఏదో తల్లిదండ్రులకు మనము మేడలు లేదా బంగారం లేకపోతే వాళ్ళకి ఏదో గొప్పవి ఇచ్చడం అని కాదు, కానీ ఒక తండ్రిని తండ్రిలాగా ఒక తల్లిని తల్లిలాగా గౌరవిస్తే చాలు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పిల్లలు ఏ విధంగా ఉండేవాళ్ళంటే బాల్యము నుంచి వారు చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చినంత వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి తల్లిదండ్రులు ఏది చెప్తే అది చక్కగా చేసే వాళ్ళుగా ఉన్నారు. వన్స్ ఉద్యోగం వచ్చేసిన తర్వాత అరే శాలరీ ఎంత వచ్చిందంటే నా శాలరీ అడుగుతున్నావు నాన్న, నా శాలరీ అడుగుతున్నావా అమ్మ అనే క్వశ్చన్ చేసి ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ చూసినట్లయితే 15-20 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల మీదే ఆధారపడి తల్లిదండ్రులు చెప్పిన ప్రతీదీ చక్కగానే వింటారు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎదురు సమాధానం ఇచ్చే కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒకవేళ మన కుటుంబంలో ఉన్నారేమో, ఒకవేళ మనము మన పెద్దవాళ్ళమైన మనము కూడా మన తల్లిదండ్రులకు మనము అలాంటి వాళ్ళుగా ఉన్నామేమో ఒక్కసారి లేఖనము ద్వారా దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ యొక్క అంశాన్ని నేను తీసుకొని వచ్చానంటే నేను జూన్ 28వ తారీఖున ఒక న్యూస్ చూశాను. జీడిమెట్ల అనే ప్రాంతంలో ఒక తల్లిని సొంత కూతురే చంపేసింది. ఎందుకనంటే ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడిన తర్వాత తల్లిదండ్రులు సన్మానం చేస్తారా? ఆ వయసు ఏంటి, ఆ వయసుకి తగ్గట్టు పనులేంటి మందలిస్తారు. అలాగే బహుశా తల్లి మందలించి ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే ప్రేమించిన అబ్బాయితో పాటు ఈమె కూడా తల్లిని చంపడం. అసలు ఎలాగా ఆలోచనలు వచ్చాయో. మొన్నటి వరకు ఏంటంటే అబ్బాయిలు వాడికి వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులను వదిలి తల్లిని కొట్టే సందర్భాలు చాలా న్యూస్లో చూసాం, తండ్రులు కొట్టే చూసాం. కానీ యవ్వన కాలంలో ఉండేటప్పుడే పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారంటే ఎదురు సమాధానం అనేది ఒకప్పుడు రోజులు, ఇప్పుడు ఎదురు సమాధానం అని కూడా లేదు. తల్లిని చంపడానికి నిజంగా అనకూడదు, కానీ ఒక పిల్లవాడు ఒక స్టార్టింగ్ పుట్టిన నుంచి ఒక 5 సంవత్సరాల వరకు లేదా 4 సంవత్సరాల వరకు అది పెంచడానికి నిద్ర ఉండదు. ఎందుకంటే అందరూ ఇక్కడ పిల్లలు పెంచిన వాళ్ళే. అలాంటిది వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఎందుకు ఇలాగా తయారవుతున్నారంటే ఇందాక డాడీ గారు ప్రార్థన చేసిన అంశం ఏంటంటే పిల్లలు ఏంటంటే బయట అలవాట్లు అలా చేస్తున్నాయి.
అంటే మనం ఎంత చక్కగా పెంచినా నిజంగా మనము మన దగ్గర వాడు ఒక 12 గంటలు మన ఇంట్లో ఉన్న ఒక 2-3 గంటలకి ఆ స్నేహితులతో ఈ స్నేహితులతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం ఏ విధంగా తయారవుతున్నాడు అంటే అక్కడ ఉన్న మాటలు అక్కడ ఉన్న ఆలోచనలు బట్టి అట్రాక్ట్ అయిపోయేటంటే సరే వాళ్ళు అలాగంటే చేస్తున్నారు అయితే నేను కూడా అలాగే చేస్తాను అని చాలామంది ఈరోజు చూస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే మనము మన తల్లిదండ్రుల్ని సన్మానించేవారిగా ఉండాలి. కాకపోతే ఇక్కడ 2 విషయాలు మనము గమనించాలి. కొంతమంది బర్త్డే ప్రేయర్ అప్పుడు ఎక్కువగా చెప్తుంటారు. నేను కూడా చాలా సందర్భంలో నాకు కూడా పరిచర్యలో కొంతమంది అన్నారు, నా మాట నా కుమారుడు నా కుమార్తె వినట్లేదు పాస్టర్ గారు, ఏం చేయాలంటే మొదటగా నువ్వు నీ తల్లిదండ్రుల మాటలు విన్నావా అనే క్వశ్చన్ ఒకసారి ఏర్పడుతూ ఉంటుంది. నిజంగా పెద్దవాళ్ళుగా ముందు మనము మన తల్లిదండ్రులకి సన్మానించినట్లయితే మనల్ని చూసి మన పిల్లలు ఏంటంటే మనకి కూడా సన్మానిస్తారు. ఒకవేళ మనమే వాళ్ళ ముందే నా తండ్రి గురించి నా తల్లి గురించి నేను మాట్లాడడం కానీ వారికి చూపించే ప్రేమ కానీ చాలా తక్కువ చేశాను అనుకోండి, వారు కూడా మనల్ని తక్కువ చేస్తారు. దేవునికి స్తోత్రం. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది జీవితాల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది తల్లిదండ్రులని చక్కగా చూసిన వాళ్ళు ఉన్నారు. అందులో యాకోబుకి పుట్టిన 12 మందిలో యోధాని మనం చూసినట్లయితే యోధా ఒక సందర్భంలో తండ్రి ఎడల చెడ్డ పని చేశాడు. ఏంటనంటే అందరికీ తెలిసిందే, 11 మంది సహోదరులు కలిపి యోసేపుని అమ్మేయడం జరిగింది. అప్పుడు యాకోబు పడిన కష్టము లేకపోతే యాకోబు పడిన బాధ, యాకోబు కొన్ని సంవత్సరాల పాటు యోసేపు గురించి ఏడ్చి ఉంటే ఆ యొక్క సంఘటన మరలా ఎక్కడంటే మనకు ఆదికాండం 40లో వీళ్ళు ఫుడ్ కోసము ఆహారం అయిపోతే మళ్ళీ యోసేపు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏంటంటే తమ్ముడు దగ్గరేమో కొంచెం ధాన్యం ఒక పాత్రను పెట్టినప్పుడు మరలా ఎవరో ఒకరు ఉంచండి అని అనేటప్పుడు యోధా ఒప్పుకోలేదు. ఒకసారి మేము మా తండ్రి దగ్గర మేము తప్పు చేసాము, మరలా ఇప్పుడు మీరు ఒకరిని పెట్టేస్తే మా తండ్రి బాధ నేను చూడలేను అంటే పర్టికులర్గా రెఫరెన్స్ అంటే లేదు. కానీ యోధా ఏం చేశారంటే ఎప్పుడూ తండ్రిని ఒక సందర్భంలో బాధ పెట్టను, మరలా నేను తండ్రికి బాధ పెట్టను అని చెప్పడం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా కొన్నిసార్లు మన తల్లిదండ్రులకి బాధ పెట్టేవారిగా ఉంటాం, కానీ ఆ యొక్క బాధని మరలా రిపీట్ చేయకుండా మనము వాళ్ళని ప్రేమించే వారిగా ఉండాలి. అదేవిధంగా యోసేపు గారు కూడా ఏంటంటే తను ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉండేటప్పుడు తన తండ్రిని తనకు కలిగిన అందరినీ ఆ దేశానికి వెళ్ళి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఈరోజు కొంతమంది యవ్వనస్తులు చూసినట్లయితే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత నా తల్లిదండ్రులు ఒక దీన స్థితిలో ఉన్నారు, వాళ్ళని నేను గౌరవిస్తానంటే అలాంటి రోజులు పోయేవి. ఏటో తల్లిదండ్రులకి ఏదో ఆడు నెలకి ఎంతో కొంత ఏదో పడేస్తాడు తప్ప తండ్రిని ఒక సిటీకి తీసుకెళ్ళి ఇది ఏకం సిటీ నాన్న, ఇలాంటి సిటీలో నేను ఉన్నాను చూడనా, నీ కొడుకు ఒకప్పుడు ఆ పల్లెటూరు నుంచి లేకపోతే అక్కడి నుంచి వచ్చి నేను ఒక మంచి సిటీలో ఒక మంచి జాబ్ ఉన్నాను అని తీసుకెళ్లే రోజులు పోయేవి. ఏదో నెలకి ఎంతో కొంతకి ఇవ్వాలి కాబట్టి తల్లికి తండ్రికి ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. కానీ తను ఎంత స్థాయిలో ఉన్నాడో ఏ స్థితిలో ఉన్నాడో తల్లిదండ్రుల్ని తన దగ్గర తీసుకొని వచ్చి పెంచే రోజులు లేవు ఈరోజు. అంటే ఈరోజు మనము చూస్తున్నాం ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించేవారు చాలా తక్కువగానే ఉన్నారు. అదేవిధంగా మనము తిమోతి గురించి చూసినట్లయితే తిమోతి యొక్క జీవితంలో నిజంగా తనకు కలిగిన అవ్వ, అదేవిధంగా తనకు కలిగిన తల్లి కూడా లోయి యునేకి, వీళ్ళిద్దరు ఏంటంటే ఇద్దరు కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్నారు కాబట్టి తన కుమారుడికి దేవుని యొక్క వాక్యంలో పెంచారు. దేవునికి స్తోత్రం. అందుకనే తిమోతి గారు కూడా తన తల్లి ఎడల అవ్వ ఎడల ఏంటంటే ఎంతో ప్రేమగా నడుచుకున్నాడు. ఈరోజు మనము వాక్యంలో పెంచినట్లయితే వారు కూడా మనకి ఎంతగానో ఆశీర్వకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనము యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసినట్లయితే కల్వరి సిలువలోకి వెళ్ళిన తర్వాత ఆయన తన తల్లిని తన యొక్క శిష్యుల్లో ఒకరికి ఇవ్వడం కూడా జరిగింది. యోహాను గారికి ఇదిగో నీ యొక్క తల్లి, ఇదిగో నీ యొక్క కుమారుడు అని. అంటే తను ఏ కారణం చేత ఈ లోకానికి వచ్చాడు ఆ కారణాన్ని నెరవేర్చిన తర్వాత కూడా తను వెళ్ళిపోవచ్చు, కానీ తనకి కుటుంబ బాధ్యతలు కలిగి ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు తన యొక్క తల్లిని కూడా ఒక బాధ్యతగా అప్పచెప్పడం జరుగుతుంది.
రోజు మనం చూస్తున్నాం ఏంటంటే ఎన్నిసార్లు మనం దేవుని యొక్క వాక్యము విన్నా కూడా మారలేని స్థితిలో మనము ఉంటున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మనము మన తల్లిదండ్రుల్ని గణపరిచే వారిగా ఉండాలి. వారికి ఏంటంటే మనము సన్మానం చేసేవారిగా ఉండాలి. వారు మన గురించి గొప్పగా చెప్పి మన ద్వారా ఇంకా ఒక మంచి స్థాయిలోకి ఏంటంటే వాళ్ళు నా యొక్క కుమారుడు ఒక మంచి స్థానంలో ఉన్నాడు, నన్ను చక్కగా చూసుకుంటున్నాడు అనే వారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ మధ్యన నేను ఒక షార్ట్ మూవీ చూసాను, చాలా పాతదే, మీరు కూడా చూసే ఉంటారు. అదేంటంటే ఒక తండ్రి, ఆ తండ్రి యొక్క కొడుకు, ఆ కొడుకు యొక్క కొడుకు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఉండేటప్పుడు చిన్న అబ్బాయి అడుగుతాడు, నాన్న తాతని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని. తాతన ఒక ఓల్డేజ్ హోమ్కి నేను తీసుకుని వెళ్తున్నాను నాన్న, అక్కడ తాతను అక్కడే ఉంచేస్తాను, సో అక్కడే తాత ఉంటాడు అనేటప్పుడు. అయితే రిటర్న్ వచ్చినప్పుడు ఆ యొక్క కుమారుడు చూస్తున్నాడు ప్రతి ఒక్క స్థలం. ఎందుకు నన్ను అటు ఇటు చూస్తున్నావు అంటే, నువ్వు కూడా ముసలైన తర్వాత నేను అక్కడే కదా నన్ను పెట్టాలి అని. దేవునికి స్తోత్రం. గమనించండి, మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. మనము మన తల్లిదండ్రులు మంచిగానే చూసుకుంటే, వాళ్ళకి గణపరిచేవారిగా చూసుకుంటే, మనల్ని కూడా మన కుమారుడు గణపరిచేవారిగా చూసుకుంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. వినవాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన